వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కిచెన్. ఈరోజు తీపి గావలు చేసి చూపించబోతున్నాం. తయారు చేసుకునే విధానం 2 కప్పుల మైదా, అరకప్పు మిక్సీ చేసుకున్న గోధుమ రవ్వ, సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడా అన్నీ వేసి ఒకసారి స్పూన్తో బాగా కలపాలి. మరిగించుకున్న ఆయిల్ 4 గరిటెల వరకు పడుతుంది. ఒకసారి స్పూన్తో కలిపి చేత్తో కూడా ఒకసారి కలుపుదాం. పట్టుకుంటే అలా ముద్దయ్యే వరకు కలపాలి. కావాల్సినంత వాటర్ పోసుకొని డౌ మృదువుగా కలుపుకొని 1 అవర్ పాటు మూత పెట్టి నానబెట్టాలి. 1 అవర్ అయ్యాక ఉండలు చేసుకొని గవల చెక్కకు ఆయిల్ రాసుకొని ఇలా ఒత్తుకొని దాన్ని రోల్ చేసుకుంటే గవలు స్మూత్గా వస్తాయండి. మొత్తం అన్ని గవలు అదే మాదిరి చేసుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి వేడైన తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గవ్వలు వేద్దాం. మంటను సిమ్లో పెట్టి వేయించాలి. నెమ్మదిగా తిప్పుతూ కలపాలి. గవ్వలన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అన్నీ వేయించాలి. ఇప్పుడు గవ్వలన్నీ వేగినాయండి, మంచి రంగు వచ్చినాయి. తీసి ప్లేట్లో పెట్టుకొని పాకాన్ని రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నె కొంచెం వేడయ్యాక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని పంచదార కూడా పోసుకొని మంటను సిమ్లోనే ఉంచుతూ పాకాన్ని అంతా మరిగించాలి. పాకం పొంగులు వస్తుంది, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూనే ఉండాలి. పాకం వచ్చింది. ఇప్పుడు గవ్వలను వేద్దాం. గవ్వలన్నీ వేసి బాగా గవ్వలకి పాకాన్ని పట్టుకునే వరకు కలుపుతాం. ఇప్పుడు ప్లేట్లో తీసి పెట్టుకొని ఫ్యాన్ కింద కాసేపు ఆరబెట్టి గార్నిషింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. దీని యొక్క ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.